ఇదేం కమిషను? విద్యా కమిషన్ సలహా మండలి సభ్యుల అసంతృప్తి. అసలు విధులేమిటో చెప్పనే లేదు, సమాచారమే లేదు. ఎవరికి సలహాలు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? కమిటీలో చేరబోమని చెప్పేందుకు సిద్ధమైన సలహాదారులు అధికారాలు లేని కమిషన్లో ఒరగబెట్టేది ఏమిటనేటువంటి అభిప్రాయం. విద్యా కమిషన్ చైర్మన్లోనూ అసంతృప్తి. విద్యా కమిషన్ చైర్మన్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసరు ఆకునూరు మురళి గారిని ఎంపిక చేశారు. ఆయన విద్యా కమిషన్ చైర్మన్. నిన్న అభ్యర్థులకు సలహా మండలిలో కొంతమందిని తీసుకొచ్చారు. ఈ కొంతమందిని తీసుకొచ్చిన దాంట్లో నిన్నటి నుంచి వచ్చినటువంటి దాంట్లో ఈ రిక్రూట్మెంట్లో ఇచ్చిన దాంట్లో విద్యా కమిషన్ సంబంధించి ఆకునూరు మురళి గారికి ఇచ్చారు. తర్వాత సభ్యులుగా ఎవరిని ఇచ్చారు? చారగొండ వెంకటేషు, ఆయన రీసెర్చ్ స్కాలరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. శ్రీమతి కె జ్యోత్స్నా శివారెడ్డి, కొంపల్లిలో ఆమె ఒక కార్పొరేటర్, కౌన్సిలరు, మున్సిపాలిటీ కాబట్టి కౌన్సిలరు, ఒక కౌన్సిలరు, కాంగ్రెస్ కౌన్సిలరు, విద్యా కమిషన్ మెంబరు, ఒక కాంగ్రెస్ నాయకుడు. సరే ఆయన రీసెర్చ్ స్కాలర్ అనుకుండొచ్చు కొంతసేపటికి, ఆయన కాంగ్రెస్ మనిషి చారగొండ వెంకటేషు. ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, ఆయన కోదండరాం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, పార్టీ నాయకుడు. ఆయన ప్రొఫెసర్ అయి ఉండవచ్చు, రిటైర్డ్ ప్రొఫెసరు, ఓయూలో చెప్పి ఉండవచ్చు, కానీ వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. మళ్ళా జ్యోత్స్నా శివారెడ్డి గారు కాంగ్రెస్ కౌన్సిలరు. ఇదేం విద్యా విధానంలో ఏం చేయబోతున్నారు? గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో అంతకుముందు ఆమెను కాపాడుకోవడం కోసం విద్యా విధానానికి సంబంధించినటువంటి విషయంలో జేఎన్యూలో లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీలో వివిధ యూనివర్సిటీలో మొత్తం వామపక్షవాదులను నింపారనేటువంటి ఒక అపవాదు. దేశంలో విద్యా వ్యవస్థ నాశనం కావడానికి, దేశ వ్యతిరేక భావజాలాలు రెచ్చగొట్టడానికి, దేశ ద్రోహుల తయారు చేసే ముఠా కావడానికి వామపక్ష భావజాలం కలిగినటువంటి వాళ్ళను ఈ విద్యా సంస్థల్లో, ఈ యూనివర్సిటీల్లో నింపారనేటువంటిది. తద్వారానే ఇవాళ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పటి వరకు నాశనం కావడానికి మెకాలే విద్యా విధానాన్ని ఈ విదేశీ భావజాలం కలిగినటువంటి ప్రొఫెసర్ల పేరు మీద, మేధావుల పేరు మీద ఈ యూనివర్సిటీలన్నింటినీ కబలించారనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. మళ్ళీ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఈ వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ని, కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇద్దరిని ఈ విద్యా కమిషన్ మెంబర్గా చేయడం వల్ల ఏ విధంగా లాభం వస్తుంది? అట్లనే ఈ విద్యా కమిషన్కు సంబంధించినటువంటి సలహా మండలిలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, మురళీ మనోహరు, ప్రొఫెసర్ హరగోపాలు, సూరేపల్లి సుజాత, ఆర్ వెంకటరెడ్డి ఎంవి ఫౌండేషను, కేఎం శేషగిరి ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్, యూనిసెఫ్. ఇందులో కూడా మళ్ళా వామపక్ష భావజాలము, లేకపోతే దేశంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నిట్ట నిలువున ఎదిరించేటువంటి వాళ్ళు, ఈ సంప్రదాయ అంటే భారత సంస్కృతి సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళని, నక్సలైట్ మద్దతుదారులని వాళ్ళ ఎడ్యుకేషన్ సలహా మండలిలో ఇచ్చిన తర్వాత, విద్యా కమిషన్ సలహా మండలి వచ్చిన తర్వాత ఆకునూరి మురళి గారు కూడా అంతే. భారతీయ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టడం వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఏం చెప్తున్నారు? గతంలో ఇందిరాగాంధీ చేసినట్టుగా మొత్తం వామపక్ష భావజాలం ఉండి నక్సలైట్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు, నక్సలైట్ మద్దతుదారులు, లేదంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తీవ్రంగా గుడ్డిగా వ్యతిరేకించేటువంటి వాళ్ళందరినీ నింపి ఏం చేయదలుచుకున్నారు? సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచన చెయ్యాలి. నక్సలైట్ మద్దతుదారులు, నక్సలైట్ నక్సలైట్లు వేయాలని చంపితేనేమో పట్టించుకోరు, కానీ ఎన్కౌంటర్లో పోలీసుల చేత నక్సలైట్లు చంపబడితేనేమో ఒక నక్సలైట్లకు ప్రజా హక్కులు, ప్రజా సంఘాల పేరు మీద పోయేటువంటి వాళ్ళు వీళ్ళంతా. ప్రొఫెసర్ హరగోపాల్ గారు కానీ మిగిలినటువంటి వాళ్ళు, అందులో 3-4 పేర్లు అట్లాంటివి ఉన్నాయి. వాళ్ళు ఇవాళ ఏం న్యాయం చేస్తారు? విద్యా విధానం వల్ల ఏముంటుంది? ఎంతసేపటికి ఈ భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఇతిహాస వాంగ్మయాలను వ్యతిరేకించాలి. చైనానో, రష్యానో, లేకపోతే వామపక్ష భావజాలము, మావోయిస్టు, లెనినిస్టు, ఈ కార్ల్ మార్క్స్, ఎంగెల్సే గొప్ప వాళ్ళు అనేటువంటి విద్యా విధానం చెప్పాలి. ఇదేనా కావాల్సింది? భారతీయ విద్యా విధానము, సంస్కృతి, ఋషులు, మన పరంపర అంతా దాన్ని వ్యతిరేకించాలి. ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి విద్యా కమిషన్లో మెంబర్లుగా, విద్యా కమిషన్ సలహా మండలిగా పెట్టడం అనేటువంటిది ఏ విధంగా సమంజసము? ఇవాళ తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. దేశంలో ఇప్పటికే భారతదేశం మీద విదేశీ భావజాలపు విషకుట్రలు జరుగుతూ ఉంటే
ఆ విష భావజాలంలో భారతదేశం కొట్టుమిట్టాడుతుంటే ఈ పనికిరానటువంటి మావోయిజము, పనికిరానటువంటి లెనినిజము, ఈ దేశానికి పనికిరానటువంటి మార్క్సిజంలో కొట్టుమిట్టాడుతుంది. ఇంకా వాళ్ళే మేధావులుగా చెలామణి అవుతున్నారు. విద్య ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు నక్సలైట్లను మద్దతు తెలిపేటువంటి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉండడం అనేటువంటిది ఏ విధంగా సమంజసము? ఒక్కసారి ఆలోచించాలి. నక్సలైట్ భావజాలము తప్ప ఒప్ప? నక్సలైట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళను విద్యా కమిషన్లో పెట్టడం అనేటువంటిది తప్ప ఒప్ప? ప్రజలు ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి. నక్సలైట్ సిద్ధాంతాలు చంపడము, మావోయిజం అనేటువంటి దాన్ని సమర్థించేటువంటి వాళ్ళు, గుడ్డిగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళని ఇవాళ మీరు విద్యా కమిషన్లో పెట్టి తెలంగాణలో విద్యా వ్యవస్థను మరొక్కసారి నాశనం చేసేటువంటి పని ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికే సెక్యులరిజం పేరు మీద దేశం మొత్తం సర్వనాశనం అవుతుంటే, విద్యా వ్యవస్థలో సెక్యులరిజం వస్తుంటే, ఆఖరికి దేవాదాయ వ్యవస్థ కూడా సెక్యులర్ అయిపోతుంటే ఇంకేం చేయాలి? భారతదేశం వినాశనం దిశగా పోవడానికి ఇంకా ఎంతో కాలం లేదు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేమీ లేదు. ఇది వీళ్ళకి జరుగుతున్నటువంటి ఆలోచన. మరి ప్రొఫెసర్ అరగోపాల్ గారు, మురళీ మనోహర్ గారు, వెంకటనారాయణ గారు, సూర్యపల్లి సుజాత గారు, వెంకటరెడ్డి గారు, కేఎం శేషగిరి గారు ప్రొఫెసర్లు అయినంత మాత్రాన మేధావులు అనేటువంటి ముసుగేసుకున్నంత మాత్రాన భారతదేశ సంస్కృతి సనాతన సంప్రదాయాలను గుడ్డిగా వ్యతిరేకించి దానికి అనేకమైనటువంటి కారణాలు చెప్పొచ్చు, తప్పులు ఒప్పులు అనేకం వెతుక్కోవచ్చు. కానీ గుడ్డిగా వ్యతిరేకించి ఈ దేశం మీద దండయాత్ర చేస్తున్నటువంటి విదేశీ భావజాలపు విషబీజాలను ఇవాళ విద్యా వ్యవస్థలో నాటడానికి ప్రయత్నం చేస్తున్నారనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ప్రజలంతా అప్రమత్తంగా లేకపోతే మన భవిష్యత్తు తరము ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వాలు పెట్టినటువంటి విద్యా విధానంలో, ఆ వ్యవస్థలో మన పిల్లల యొక్క ఆలోచన ధోరణి పూర్తి స్థాయిగా విచ్చలవిడి విశృంఖలత్వం దిశగా వెళ్ళేటువంటి అవకాశం మాత్రం ఉన్నది. ఈ విద్యా విధానంలో ఒక్కసారి మనం తెలంగాణలో కానీ మన జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా వినాశనం వైపు దారితీస్తున్నటువంటి చర్చ ప్రజల్లో జరగాలి. మన తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా మన భావితరాలు, తెలంగాణ అంటే ఒకటి తెలంగాణ కాదు, మళ్ళీ ఎదిగినటువంటి వాళ్ళు దేశం మొత్తం కూడా ఉంటారు కాబట్టి, విదేశాలకు కూడా వెళ్తారు కాబట్టి, వీళ్ళ ఆలోచన భావజాలం విషయంలో ఒక్కసారి దీన్ని ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోకపోతే దీనికి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం మాత్రం వస్తుంది.